లేటెస్ట్ గా వస్తున్న కొన్ని అప్డేట్స్ కి ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ తో ఇన్స్టాలోని పోస్ట్ పెడుతున్నాను. ఇంకా డీటెయిల్డ్ గా అప్డేట్స్ అయితే మాత్రం మండేనా హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తో సహా ఖచ్చితంగా వీడియోస్ లో చెప్తాను. పోతే ఇవాల్టి అప్డేట్ అయితే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం టికెట్ రేట్స్ ఇష్యూ గురించి అండ్ ఇండస్ట్రీ మీద పడుతున్న ఎఫెక్ట్ గురించి. అది కంప్లీట్ గా ఒక ఇండస్ట్రీ మొత్తం గురించి అన్ని ఫిలిమ్స్ ని కంపేర్ చేసి అండ్ పక్క స్టేట్స్ తోటి కంపేర్ చేసుకున్న అనాలిసిస్ లాంటిది. కానీ ఇది అలా కాదు. అఫీషియల్ అప్డేట్ అయితే కన్ఫర్మేషన్ వచ్చేసింది టికెట్ రేట్స్ గురించి అండ్ మూవీ యొక్క టార్గెట్ తెలుగు స్టేట్స్ లో నెంబర్ అయితే రివీల్ చేసేసారు. ఎంతవరకు ప్రీ రిలీజ్ బిజినెస్ లోని ఒక్కొక్క రూమర్స్ టైప్ లో వచ్చే తెలుగు స్టేట్స్ లోని 220 crore బిజినెస్ అన్నారు, కానీ అంత కాదు 212 crore. పెద్ద తేడా ఏం లేదు, 8 crores మాత్రమే డిఫరెన్స్. కానీ బ్రేక్ ఈవెన్ అంటే క్లీన్ హిట్ తెలుగు స్టేట్స్ లో అవ్వాలంటే 215 crore షేర్ ని ఈ ఫిలిం తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేయాలి. ఆ నెంబర్ చాలా చాలా బిగ్ టార్గెట్ అనమాట. బ్లాక్ బస్టర్ టాక్ అంటే విపరీతమైన వర్డ్ ఆఫ్ మౌత్ రావాలన్నమాట. కనీసం నెగిటివిటీ కనిపించకుండా యునానిమస్ ఆడియన్స్ సపోర్ట్ తోటి 350 crore దగ్గర వరకు గ్రాస్ అయితే కలెక్ట్ చేస్తే మినిమం సేఫ్ అవుతుంది తెలుగు స్టేట్స్ లోని. తెలుగు స్టేట్స్ లో హైయెస్ట్ రికార్డ్ అయితే RRR 270 crore షేర్ దాటి దాదాపుగా 400 crores తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసింది. ఆ రికార్డ్ ని టచ్ చేయాలన్నా క్రాస్ చేయాలన్నా అసాధ్యమని చెప్పుకోవాలి. అంటే ఆల్మోస్ట్ 5 years వరకు ఇండస్ట్రీ ట్యాగ్ ని ఉంచుకున్న ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి 2 యొక్క రికార్డ్ ని RRR తోటి బీట్ చేశారు 2022లో. ఈవెన్ అప్కమింగ్ గా వచ్చే బిగ్ సీక్వెల్స్ లైక్ సలార్ 2 గానీ దేవరా 2 గానీ ఈ నెంబర్స్ ని అచీవ్ చేయడం స్టిల్ కష్టమని చెప్పుకోవాలి. కానీ కల్కి 2 కి ఆ పాసిబిలిటీస్ ఉన్నాయి. లేదంటే డైరెక్ట్ గా మళ్ళీ రాజమౌళి ఫిల్మే. ఎందుకంటే ఆ రికార్డ్ ని అచీవ్ చేయాలంటే ఒక సర్టెన్ ఆడియన్స్ కి మాత్రమే కనెక్ట్ అయిపోతే, లైక్ యూత్ కి అట్రాక్ట్ అయ్యేలాంటి కంటెంట్ సరిపోదు. మొత్తం ఫ్యామిలీస్ గానీ కిడ్స్ గానీ యూత్ గానీ అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ రిపీట్స్ వేసే విధంగా ఎగబడే విధంగా ఉండేలాగా అప్పుడే ఆల్ టైమ్ రికార్డ్ పాసిబుల్ అవుతుంది అనే టైప్ నెంబర్స్ అనమాట. ఇక నెంబర్స్ పక్కన పెట్టేసి ఫుట్ ఫాల్స్ టికెట్ సేల్స్ కౌంట్ ని చూసుకున్నట్టయితే RRR కన్నా బాహుబలి 1 బాహుబలి 2 యొక్క టికెట్ సేల్స్ ని RRR మ్యాచ్ చేయలేకపోయింది. ఈవెన్ బాహుబలి 1 అంటే ఆల్మోస్ట్ 2015 లో వచ్చిన ఫిలిం, కానీ RRR టికెట్ రేట్స్ అది పాసిబుల్ అయింది నెంబర్స్ ప్రకారం. సో ఇక్కడ టార్గెట్ అంతా కూడా నెంబర్స్ అనమాట. అందువల్లనే బిగ్ ఫిలిమ్స్ అన్నిటికీ కూడా విపరీతమైన టికెట్ రేట్స్ ని పెంచడం తోటి ఆ నెంబర్స్ ని అచీవ్ చేయాలి, రికార్డ్స్ ని బ్రేక్ చేయాలి, ఓపెనింగ్స్ హెవీగా ఉండాలని టార్గెట్ ని పెట్టుకుంటున్నారు తప్పించి వైడ్ ఆడియన్స్ ని అంటే ఎక్కువ శాతం రికార్డ్ రేంజ్ లో టికెట్ సేల్స్ కౌంట్ గానీ ఫుట్ ఫాల్స్ రికార్డ్ గానీ ఎక్కువ పాపులేషన్ ని టార్గెట్ చేద్దామనే టైప్ లో మాత్రం కనిపించట్లేదు. అట్లీస్ట్ ఇప్పుడు ఈ ఫిలిం ఇండస్ట్రీ పెట్టాల్సిన రూల్ ఏం కాదు. 215 crore షేర్ రావడం కూడా చాలా చాలా పెద్ద నెంబర్ అనమాట. ఈవెన్ బిగ్ హైప్ తో ఉండేలాంటి సీక్వెల్ అయినప్పటికీ అందరూ అనొచ్చు పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా బ్రో, ఆంధ్రాలోనే లాసెస్ పెట్టింది, తెలంగాణలోనే సేఫ్ పెట్టింది కదా, ఈ సీక్వెల్ కి ఎందుకు హైప్ అని కూడా అనొచ్చు చాలా మంది. కాకపోతే ఫుట్ ఫాల్స్ పుష్ప 1 కి ఎక్కువ వచ్చాయి, టికెట్ రేట్స్ బాగా తక్కువ ఉన్నాయి ఆంధ్రాలోనే. కాబట్టి ఒక హిట్ ఫిలిం కి అంటే రీసెంట్ గా వస్తున్న బిగ్ ఫిలిమ్స్ పర్ఫార్మెన్స్ రేంజ్ లో ఫుట్ ఫాల్స్ పుష్పకి తెలుగు స్టేట్స్ లో వచ్చాయి. అంటే చాలా మంది పాపులేషన్ చూసినట్టే కదా. నార్త్ బెల్ట్స్ లోని పుష్ప హిందీ గ్రాస్ యొక్క యావరేజ్ టికెట్ ప్రైస్ ని కంపేర్ చేసి చూస్తే 97 రూపీస్. అంటే మల్టీప్లెక్సెస్ కన్నా సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ విలేజర్స్ ఏ విధంగా ఎగబడ్డారో క్లియర్ గా మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఫిలిం నార్త్ లో కూడా హైక్స్ ని అడుగుతున్నారనమాట. మొన్న నేను మీకు చెప్పాను, నార్త్ లోని ఈవెన్ బిగ్ ఫిలిమ్స్ కి కూడా హైక్స్ పెట్టరు. సింగిల్ స్క్రీన్స్ లోని తెలుగు స్టేట్స్ లో ఉన్నంత హైక్స్ ఆ టికెట్ రేట్స్ అనేవి బిగ్ ఫిలిమ్స్ కి అదర్ స్టేట్స్ లో పెట్టరు. ఈవెన్ తమిళ ఫిలిం బిగ్ ఫిలిమ్స్ కి కూడా హైక్స్ అనేవి వాళ్ళ స్టేట్ లో ఉండవు. మల్టీప్లెక్సెస్ లో మాత్రమే ప్రీమియర్స్ కి పెడతారు. ఇక్కడ తెలంగాణలోని హైదరాబాద్ లోని ఈ ఫిలిం ప్రీమియర్స్ కి ఆల్మోస్ట్ 800 రూపీస్ హైక్స్ ఇచ్చినట్టు రీసెంట్ రిపోర్ట్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఎస్టర్డే రేపు సినిమా రిలీజ్ అవుతుందంటే ఈ రోజు ప్రీమియర్స్ టికెట్ రేట్స్ అయితే ఆల్మోస్ట్ 1240 రూపీస్. మొన్న మీకు చెప్పా, ఒక పూట ఆగిపోయినంత మాత్రాన నెక్స్ట్ డే కి ఆల్మోస్ట్ హాఫ్ రేట్ టికెట్ రేట్ తగ్గిపోతుంది కదా బ్రో డే 1 ఈ ప్రీమియర్స్ కి. ఎందుకంటే సెలబ్రేట్ చేసుకోవడానికి బ్లాక్ లోని 1000 రూపీస్ అయినా ఎంత రేట్ అయినా సరే కొని ఎగబడి థియేటర్స్ లో ఎంజాయ్ చేసేలాంటి పాపులేషన్ చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళు మాత్రమే మ్యాక్సిమం వెళ్ళొచ్చు. కానీ నిజంగా ఆ రేట్స్ కి చాలా మంది ఆగిపోతారు కూడా. ఒకవేళ వెళ్దాం ప్రీమియర్స్ కి సరే చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఆ రేట్స్ చూసి పక్కాగా ఒక రోజు ఆగిపోతాం. అండ్ రివ్యూస్ కూడా వచ్చేస్తే ప్రీమియర్స్ కి ఒక టాక్ గానీ సినిమా మీద ఒక అంచనా వచ్చేసిందని కూడా ఎఫెక్ట్ అయితే ప్రీమియర్స్ కి ఉండే అవకాశం క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ ఆ రేట్స్ వల్ల. తెలంగాణలోని పీక్ రేట్స్ ని పెట్టారు మొత్తం అంతా కూడా. రిపోర్ట్ క్లియర్ గా ఇస్తాను. కాకపోతే ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ లోని 212 crore షేర్ టార్గెట్ అని చెప్పాను కదా. ఓన్లీ తెలంగాణలోనే 100 crore షేర్ బిజినెస్ ఈ ఫిలిం చేసినట్టు చెప్తున్నారు. ఇది నిజంగా అన్అచీవబుల్ నెంబర్సే. ఆ నెంబర్స్ ని అచీవ్ చేయాలంటే చాలా చాలా కష్టం. అందువల్లనే తెలంగాణలో ఎక్కువ శాతం ఫిలిం లవర్స్ ఉన్నారు, ఫిలిమ్స్ చూస్తారని చెప్పి టికెట్ రేట్స్ ఆల్రెడీ ఎక్కువ ఉంటాయి. అందుకని ఇంకా డబుల్ త్రిబుల్ రేంజ్ లో అక్కడ పెట్టేశారు అనమాట ఈ నెంబర్స్ ని ఎలా అయినా అచీవ్ చేయాలని. ఇక సింగిల్ స్క్రీన్స్ లోని December 4th 9:30 PM కి స్పెషల్ షోస్ ప్రీమియర్స్ అనేవి మొదలవుతాయి అనమాట. 1121 రూపీస్ పెట్టారు సింగిల్ స్క్రీన్స్ లోని. నిజంగా ఏ టైప్ ఆఫ్ సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ ఇంత పెట్టి నార్మల్ రేట్స్ కి కొంటారో, ఇక బ్లాక్ లో దాన్ని ఎంత కమ్ముతారో మనకు తెలీదు. డే 1 నుండి డే 4 వరకు సింగిల్ స్క్రీన్స్ లోని ఫిలిం 354 రూపీస్, మల్టీప్లెక్సెస్ లోని 531 రూపీస్.
యాక్చువల్గా చాలా మంది చెప్తుంది 3D ప్రైజెస్ లేకుండా మాత్రమే ఈ కాస్ట్ అంటున్నారు. 3D ప్రైజెస్ కూడా ఇంక్లూడ్ చేస్తే ఇంకా ఎక్కువ ఉండొచ్చు అని కూడా అంటున్నారు స్క్రీన్స్ కి. అసలు ఈ ఫిలిం 3Dలో చూసేలాంటి ఫిలిమే కాదు. అంతెందుకు మొన్న వచ్చిన కల్కి 3D ఎఫెక్ట్స్ కూడా అస్సలు పర్ఫెక్ట్ గా పెట్టలేదు. ఏదో ర్యాండమ్ గా పెట్టాలి కదా, విఎఫ్ఎక్స్ ఫిలిం కదా, 3D లేకపోతే బాగోదు అన్నట్టు చేశారు తప్పించి 3D ఎఫెక్ట్స్ క్లియర్ గా పోయాయి. దాంతోపాటు ఆ 3D వల్ల కాస్త నెంబర్స్ ఎక్స్ట్రా వస్తాయి అనమాట. కొన్ని స్క్రీన్స్ 3D నెంబర్స్ కూడా యాడ్ చేసి మరి రిపోర్ట్ ఇస్తుంటారు. అది క్లియర్ గా వేరు చేయడం కుదరదు. బాక్స్ ఆఫీస్ నెంబర్స్ లో 3D కూడా కొన్ని ఫిలిమ్స్ కి యాడ్ అవుతుంటాయి కొన్ని స్క్రీన్స్ లోని. ఆ ఫిలిం 3D ఎఫెక్ట్స్ ఎలా ఉన్నా 3Dలో చూసేలాంటి జాన్రా ఆ విఎఫ్ఎక్స్ గానీ అంతా కూడా. కానీ ఈ ఫిలిం జాన్రా అసలు 3D జాన్రాయే కాదు. అన్నెసరిగా నెంబర్స్ ని కాస్త ఈ విధంగా యాడ్ అవుతాయనో లేదంటే మరి ఎందుకని ఈ 3Dని యాడ్ చేస్తున్నారో ఏమాత్రం అర్థం కావట్లేదు. ఎక్స్పీరియన్స్ పరంగా 3D ఎక్స్పీరియన్స్ ఈ ఫిలింలో కానీ జాన్రాలో ఇచ్చేది ఏమీ ఉండదు. టేకింగ్ పరంగా అంటే గ్యాంగ్స్టర్ యాక్షన్ జాన్రా కదా, అందువలన. సరే బ్రో, స్టార్టింగ్ 4 days హైక్స్ కాబట్టి 5th డేని వెళ్తాం అనుకుంటే డే 5th నుండి డే 12 వరకు ఉన్న రేట్స్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ లోని 300 రూపీస్, మల్టీప్లెక్సెస్ లోని 472. సింగిల్ స్క్రీన్స్ లోని 300 పెట్టి చూడడం. అట్లీస్ట్ డే 13th అయినా సినిమా టాక్ బాగుంటే లాంగ్ రన్ లో అయినా చూస్తాం ఫ్యామిలీతో కలిపి అనుకుంటే 13th డే నుండి 29th డే వరకు అంటే ఆల్మోస్ట్ 1 month వరకు అప్పుడు రేట్స్ ఏంటంటే సింగిల్ స్క్రీన్స్ లోని 200, మల్టీప్లెక్సెస్ లోని 354. అక్కడ కూడా రేట్స్ నార్మల్ గా లేవు. ఫ్యామిలీ చూడాలంటే కాస్త ఎక్కువ ఖర్చు పెట్టక తప్పదు అన్నట్టే. ఇదంతా కాదు, డైరెక్ట్ గా ఓటీటీలో చూస్తాం, ఓటీటీ డేట్ చెప్పండి అంటారా? మరి ఇంకా ఏం చేయలేరు అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 month వరకు హైక్స్ తీయకపోతే ఫ్యామిలీస్ తో వెళ్ళాలనుకున్న ఎక్కువ పాపులేషన్ అయితే మాత్రం ఈ రేంజ్ రేట్స్ పెట్టాలంటే చాలా ఎక్కువ ఖర్చు అయిపోతుంది. మేకర్స్ ఎంత గ్రీడీ అనుకుంటే ఒక డే 10, డే 15 కల్లా తగ్గించేస్తే పర్లేదు అనుకోవచ్చు. డే 30th వరకు కూడా ఏంటో మరి మనకైతే అర్థం కావట్లేదు. నిజంగా మూవీలో ఆ రేంజ్ మ్యాటర్ ఉండి రిపీట్స్ వేయాలి, థియేటర్ ఎక్స్పీరియన్స్ బాగుంది, గుర్తుండిపోయేలాంటి సినిమా అని జనాలు ఫీల్ అయితే ఎగబడి వెళ్తే ఖచ్చితంగా ఈ హైక్స్ అక్కర్లేదు. అద్భుతమైన నెంబర్స్ అండ్ ఫుట్ ఫాల్స్, టికెట్ సేల్స్ రికార్డ్స్ ని కూడా పెట్టచ్చు అనమాట. సో ఓవరాల్ గా నాకైతే ఫ్రీ టికెట్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు రివ్యూ ఇవ్వడానికి వెళ్ళడానికి. అదే ఓన్ మనీతో వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆగిపోతాను. ఈ ఫిల్మ్ అనే కాదు, మొన్న దేవరాకి కూడా ఒకవేళ ఫ్రీ టికెట్ తెలిసిన వాళ్ళు ఎవరు ఇవ్వకపోయినా, సెట్ అవ్వకపోయినా ఆ రేట్స్ కి వెళ్లేలాంటి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా ఓపెనింగ్ డే లో ఉండదు. బట్ ఇదేదో నెగిటివ్ గా స్ప్రెడ్ చేద్దామని కాదు, ఉన్నదే ఫ్యాక్ట్ అయితే మాత్రం చెప్తున్నా. చాలా మందికి అనిపించే ఫీలింగ్ చెప్తున్నాను. దాంతోపాటు ఈ ఫిలిం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో కలెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఏరియా వైజ్ ప్రిడిక్షన్ వీడియోస్ కూడా నేను చేశా. ఆ వీడియో కింద చాలా మంది ఇంత రాదు ఎందుకని ఓవర్ గా చెప్తున్నాం అంటున్నారు. కానీ హైప్ కి ఉన్న అనాలిసిస్ కానీ ట్రైలర్ నాకు నచ్చిందనే రివ్యూ అవడంలోని తప్పులేదు. కానీ ఈ విధమైన రేట్స్ కానీ ఈ విధంగా చూసేంత వర్త్ అయితే ఫీల్ ఎవరుకుంటే వాళ్ళకు వెళ్ళొచ్చు, తప్పలేదు. ఇకపోతే యాక్టర్ శాలరీ 300 crores తీసుకున్నారని చాలా మంది అంటున్నారు. నిజానికి బడ్జెట్ 400 crores కదా, ఎలా తీసుకుంటారు? కొంతమంది ప్రాఫిట్స్ లో తీసుకోవచ్చు అని కూడా అంటారు. కానీ ఈ ఫిల్మ్ కి ప్రాఫిట్స్ రావాలంటే ఇంత బిజినెస్ కి కష్టం కదా. ఈవెన్ మొన్న సలార్ కి తక్కువ శాలరీ తీసుకున్నారు ప్రభాస్, తర్వాత ప్రాఫిట్స్ లో తీసుకుందాం అనుకున్నప్పటికీ ప్రాఫిట్స్ రాలేదు. కానీ ఈ ఫిల్మ్ కి ప్రాఫిట్స్ అనేవి ఆఫ్టర్ రిలీజ్ కాదు, ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ 1000 crores వరకు చేశారు కాబట్టి అందులో శాలరీ తీసుకునే అవకాశం ఉంది. కానీ ఆ రిపోర్ట్ మాక్సిమం ఒక ఎస్టిమేషన్ తప్పించి అఫీషియల్ కాదు అని చెప్తున్నారు. 3 years గ్యాప్ తీసుకుని ఒకే ఫిలిం కి పనిచేశారు కాబట్టి ఒక 150-200 crores వరకు డిమాండ్ రేంజ్ లో తీసుకోవచ్చు. లేదంటే తక్కువ బిజినెస్ చేసి ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చాక తీసుకున్న తప్పలేదు. ఈవెన్ జైలర్ కి, పఠాన్ కి, ఎస్ఆర్కే పఠాన్ యొక్క ప్రాఫిట్స్ లోని 200 crores తీసుకున్నారు షేర్. అండ్ జైలర్ లోని ఆ ప్రాఫిట్స్ లోనే రజనీకాంత్ గారు మొత్తం కలిపి 210 crores షేర్ తీసుకున్నారు. అది ఆల్ టైమ్ రికార్డ్స్. అప్కమింగ్ గా వస్తున్న తలపతి విజయ్ ఫిలిం లాస్ట్ ఫిల్మ్ కావడంతో ఆయన డైరెక్ట్ గా 270 crores ఆల్ టైమ్ రికార్డ్ అది. సో ఒకవేళ ఇప్పుడు ఈ పుష్ప 2 రూమర్ గానీ నిజమైతే 300 crore రీల్ అవుద్ది, లేదంటే జస్ట్ ఎస్టిమేషన్ మాత్రమే అవుతుంది, అఫీషియల్ రిపోర్ట్ అయితే కాదు. బడ్జెట్ లో 150-175 crores తీసుకోవచ్చు. ఇక బాలీవుడ్ లో బిగ్ స్టార్స్ అంటే ఆల్మోస్ట్ 3 ఖాన్స్ కూడా వాళ్ళు ప్రొడ్యూసర్స్, ఆల్మోస్ట్ ఫిల్మ్స్ లోనే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ గా శాలరీస్ కాదు ప్రాఫిట్స్ లోనే నెంబర్స్ ని తీసుకుంటారు. లేదు వాళ్ళు ఇంకొక ఫిల్మ్ తోటి లైక్ వైఆర్ఎఫ్ తోటి పని చేయాలనుకుంటే పఠాన్ టైప్ లో ఆ విధంగా ప్రాఫిట్స్ లో తీసుకుంటారు. పెద్ద హిట్ అయితే మాక్సిమం ప్రాఫిట్స్ లో తీసుకుంటేనే బెటర్. హై శాలరీస్ వల్ల బడ్జెట్ ఎఫెక్ట్ అవుద్ది. 100 crores 150 crores అంటే పర్లేదు. ఇక ఈ ఫిల్మ్ ఒకవేళ ప్రాఫిట్స్ రాకపోతే పరిస్థితి ఏంటి అంటే రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అగ్రిమెంట్ ఉంది, రిటర్న్ ఇచ్చేస్తారు. నెంబర్స్ ఎక్కడెక్కడ బ్రేక్ ఇన్ కాలేదో ఆ ఏరియాస్ వైజ్ గా రిటర్న్ ఇచ్చేస్తారు. నార్త్ లో బుకింగ్స్ లిమిటెడ్ గా ఓపెన్ అయినప్పటికే విపరీతంగా జరుగుతున్నాయి. కానీ ఓవర్సీస్ లోని అనుకున్నంత రేంజ్ లో కాదు, నార్మల్ గా జరుగుతుంది. అంటే జరుగుతుంది కానీ ఆల్ టైమ్ రికార్డ్ అనుకున్నారు, అది కాదు. అండ్ ఓవర్సీస్ లో ఆ నెంబర్స్, ఆ బిజినెస్ చూస్తుంటే ఆ రేట్స్ రికవర్ అయ్యేలాగా, ప్రాఫిట్ వచ్చేలాగా కష్టం అనిపిస్తుంది. మరి ఓవర్సీస్ లో చూద్దాం ఏమవుతుందో. హిందీ యొక్క సపోర్ట్ మెయిన్ టార్గెట్. అండ్ హిందీ బెల్స్ లోని ఇప్పటికైతే హైక్స్ లేవు. ఆ ఉన్నదానికైతే మాత్రం మంచి సపోర్టే మొత్తం బుకింగ్స్ లో కనిపిస్తుంది. ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ గా ఓపెన్ అయితే ఇంకా గట్టి నెంబర్సే కనిపిస్తాయి బుకింగ్స్ లోని. మరి తెలుగు స్టేట్స్ లో ఏ విధంగా పర్ఫామ్ చేస్తుందో, 215 crore షేర్ ని అచీవ్ చేస్తుందో లేదో, ఈ రేట్స్ కి జనాలు ఏ విధమైన సపోర్ట్ ఇస్తారా, కంప్లీట్ గా రిజెక్ట్ చేస్తారా అనేది మనకి క్లారిటీ తర్వాత వస్తుంది.
నార్త్ లో కూడా 200 crores కి అమ్ముతున్నారు కాబట్టి మాక్సిమం అక్కడ కూడా ఎంత నెంబర్స్ వచ్చినా హిందీలో కూడా ప్రాఫిట్స్ మహా అయితే 100 crores ఎక్స్ట్రా షేర్ రావచ్చు ప్రాఫిట్స్ అంతే. ఎందుకంటే నార్త్ లోని ట్యాక్స్ ఎక్స్ట్రాగా కట్ అవుద్ది ఎంటర్టైన్మెంట్ కి, పైగా డబ్బుడ్ ఫిల్మ్స్ కి ఇంకా ఎక్స్ట్రా కట్ అవుతాయి. లిటరల్లీ ఇప్పుడు మొత్తం ఆడియన్స్ యునానిమస్ గా ఈ ఫిల్మ్ ని సపోర్ట్ చేసి వెళ్ళాలంటే చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్స్ మరి పొంగల్లోనే వచ్చే ఫిల్మ్స్ ని ఆపేసుకోవాలన్నమాట. ఈ ఒక ఫిల్మ్ కి పెట్టాల్సిందంతా కూడా ఇక్కడ అయిపోద్ది. మళ్ళీ ఫిల్మ్ కి వెళ్ళేంత పెట్టుకునేంత ఇంట్రెస్ట్ వాళ్ళకి కనిపించదు. ముఖ్యంగా ఆంధ్రలో ఇంకా హైక్స్ అనేది డీటెయిల్స్ రాలేదన్నమాట. దేవరా రేంజ్ లో ఇస్తామంటే లేదు అంతకు మించి కావాలి హైక్స్ అని అడుగుతున్నారు. నిజంగా ఆ రేంజ్ లో ఆంధ్రాలోని చూస్తారా లేదనేది మనకైతే క్లారిటీ లేదు. దేవరాకైతే ప్రాఫిట్స్ వచ్చాయి. ఆ టికెట్ రేట్స్ అంత పెట్టినా హాయిగా మంచి బిజినెస్ నార్మల్ గా జరిగింది కాబట్టి ప్రాఫిట్స్ బాగా వచ్చాయి. బట్ ఇది ఏ విధంగా ఆంధ్ర వాళ్ళు చూస్తారో లేదో తెలియదు కానీ లిటరల్లీ ఇక చిన్న ఫిలిమ్స్ అయితే మాత్రం ఈ రేంజ్ లో రేట్స్ పెడితే ఆల్మోస్ట్ డబ్బులని దాచుకుని ఇలాంటి బిగ్ ఫిలిమ్స్ కి చాలా మంది చూస్తారు, లేదంటే రిపీట్ వేస్తారు. ఇక నార్మల్ చిన్న సినిమాలు చూడడానికి మనీ పెట్టరు. ఆ విధంగా ఇక థియేటర్స్ రన్ అవడం కూడా చాలా ఏరియాస్ లో కష్టమైపోద్ది. ఈ రేంజ్ రేట్స్ గానీ అలవాటు చేయాలని ప్రయత్నిద్దాం అనుకున్నా, ఎంత గ్రీడీగా బిహేవ్ చేద్దాం అనుకున్నా. మరి చూద్దాం. ముఫాసాని తెలుగు స్టేట్స్ లోని మహేష్ బాబు గారితో డబ్బింగ్ చేశారు. ఫ్యామిలీస్ గానీ కిడ్స్ గానీ అందరూ చూడాల్సిన సినిమా ఆ రేంజ్ లో ప్లాన్ చేసుకున్నారు డిస్నీ. బట్ ఈ ఫిలిం ఎఫెక్ట్ వల్ల, ఈ రేట్స్ వల్ల ఇక ఆ ఫ్యామిలీస్ లో చాలా మంది పాపులేషన్ ఆ ఫిలిం చూడకుండా ఆగిపోవచ్చు మాక్సిమం నాకు తెలిసి. లేదు ఒకవేళ ఈ ఫిలిం టాక్ ఏమైనా అటు ఇటు అయినా సరే చాలా మంది ఆగిపోయి ఆ ఫిలిం కి వెళ్ళే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే కిడ్స్ ఫ్యామిలీస్ అలా హాయిగా ఎంజాయ్ చేసేలాంటి ఫిలిం కదా. సో మరి చూద్దాం ఈ డిసెంబర్ మంత్ ఏ విధంగా రన్ అవుద్దో క్లారిటీగా మన బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్స్ లో మీకైతే డీటెయిల్స్ అన్ని క్లారిటీగా అర్థమయ్యి అనుకుంటా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.